మీకు ఈ విషయం తెలుసా? త్వరలో మన ప్రభుత్వం మొబైల్ డేటా మీద ట్యాక్స్ వేయాలని ఆలోచిస్తుంది. మొబైల్ రీఛార్జ్ అయినా, వైఫై రీఛార్జ్ అయినా చేసినప్పుడు జీఎస్టీ ఎలాగూ కడుతున్నాం కదా! మళ్ళీ ఇంకో ట్యాక్స్ ఎలా వేస్తారు? ఎందుకు వేస్తారు? అనే డౌట్స్ మీకున్నాయా? అయితే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. అసలు విషయం ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. 2026 జనవరి 7వ తేదీన మన ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో టెలికమ్యూనికేషన్స్ సెక్టార్‌కి సంబంధించిన మీటింగ్ ఒకటి జరిగింది. ఈ మీటింగ్‌లో టెలికాం సెక్టార్ అభివృద్ధి గురించి, టెలికాం స్పెక్ట్రమ్ వేలం గురించి చర్చలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా టెలికాం రంగం నుండి కొత్తగా ఆదాయం వచ్చే మార్గాలు ఏంటని చర్చించారు. ఈ డిస్కషన్లో భాగంగా మొబైల్ డేటా వాడకంపై ట్యాక్స్ వేయాలనే ప్రపోజల్ తెరపైకి వచ్చింది. 1 GB ఇంటర్నెట్ వాడితే 1 రూపీ ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేయాలని చర్చించారు. ఇలా ట్యాక్స్ కలెక్ట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు స్మార్ట్ ఫోన్కి, సోషల్ మీడియాకి బానిసవుతున్న వాళ్ళని తగ్గించవచ్చు అని చర్చించారు. ఇది ఇప్పుడు ఒక డిస్కషన్ మాత్రమే. ఈ ప్రపోజల్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా అని ఒక రిపోర్ట్ని 2026 సెప్టెంబర్ 30వ తారీఖు లోపు సబ్మిట్ చేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్కి ప్రభుత్వం ఆదేశించింది. మన దేశంలో ఇంటర్నెట్ అనేది ఎంత పెద్ద బిజినెసో తెలుసా? ఇండియాలో ఇంటర్నెట్ వాడే వాళ్ళు దాదాపు 95 కోట్ల మంది ఉన్నారు. యావరేజ్గా ప్రతి ఒక్కరూ ప్రతి నెల 36 GB డేటాని ఉపయోగిస్తున్నారు. దేశమంతా కలిపి ప్రతి నెల యావరేజ్గా 1700 కోట్ల జీబీ డేటాని యూజ్ చేస్తున్నారు. 1 GB మీద 1 రూపీ ట్యాక్స్ వేసిన ప్రతి నెల దాదాపు 1700 కోట్ల ఆదాయం వస్తుంది. ఒక సంవత్సరానికి 20,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటే ప్రభుత్వం ఎలా కాదు అంటుంది? మన ప్రభుత్వం తీసుకోబోయే ఈ డెసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.